సార్ నిన్న విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి నన్ను వాంటెడ్ గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తా ఉంది. అసలు నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎక్కడ ఏ కోట్లు దోచుకోలేదు, అసలు నాకు ఏ సంబంధం లేదని ప్రెస్ మీట్ లో తెగడిస్తా ఉంది. అవినీతి ఏమీ చేయలేదు, అలాగే వైద్య రంగంలో కూడా ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉంది. నిజంగా విడుదల రజనీ గారు ఏమైనా తప్పు చేశారా, కావాలని చెప్పి ఇరికిస్తున్నారండి? కూటమి ప్రభుత్వం ముందే చెప్పింది. ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఎవరిని కూడా హెరాస్మెంట్ చేయటం కానీ కావాలన్న అరెస్టులు కానీ ఏది ఈ కూటమి ప్రభుత్వం చేయదని చెప్పారు. అది చేసింది ఎప్పుడు? గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. కావాలని కక్ష కట్టడం, కావాలని తప్పుడు కేసులు పెట్టడం, అలాగే ఏ కేసు సంబంధం లేకపోయినా సరే కొంతమందిని ఇరికించడం, ఇటువంటి పనులు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి. అందుట్లో ఈ విడుదల రజనీ గారు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఈ రోజున నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు కరెక్టే, నువ్వేది తప్పు చేయలేదు కాదని ఎవరు అనట్లేదు. చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుందిగా. ఇప్పుడు నీ మీద ఏదైనా అభియోగం ఉంటే దాని మీద నిన్ను అరెస్ట్ చేస్తారు, ఏదైనా అభియోగం ఉంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అంతే తప్పించి కావాలని నీ మీద బురద చల్లటానికి, నీ మీద ఏదో లేనిపోని నిందలేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చేది ఏముంది? ఏమీ లేదు కదా. అది విడుదల రజనీ గారు తెలుసుకోవాలండి ముందు అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది అరెస్ట్ అయినా వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, వాంటెడ్గా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అరెస్టులు చేస్తూ ఉంది, అసలు మేమే తప్పులు చేయలేదు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉంది. నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చి అందరినీ భయపెడతా ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా, అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి అంటారా? సరే, ఒక్క విషయం అండి. ఇప్పుడు మిమ్మల్ని అక్రమ అరెస్టులు చేయాలి అంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేసేది, తీసుకెళ్ళి లోన్ వేసేది. కానీ కూటమి ప్రభుత్వం అదేం చేయలేదే. ఇప్పుడు 10 నెలలు అవుతుందండి కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 10 నెలల కాలంలో అటువంటి అరెస్టులు ఏం చేయలే. అది ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడండి, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన యొక్క మాట్లాడిన మాటలు ప్రతి ఓళ్ళు కూడా టీవీ దగ్గర కూర్చొని ఆ యొక్క సాక్ష్యాలన్నీ ఉన్నాయి కాబట్టే చట్టం అరెస్ట్ చేసింది, తీసుకెళ్ళి లోన్ వేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా లేనిపోని కేసులు పెట్టి సాక్ష్యాలు లేకుండా మీ దగ్గర 53 రోజులు మరి జైల్లో ఉంచారు అంటే మీరు అది కావాలని. ఇంకోటి ఏంటి, ఆయన లోన్ ఉంచితే రాబోయే ఎలక్షన్లో మా గవర్నమెంట్కి ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ మేమే వస్తాము అనే దురుద్దేశంతో వీళ్ళు చేసిన పని అదే ఎదురు కొట్టిందండి. కొట్టిన దెబ్బ అక్కడే. మరి అది వాళ్ళు తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వం కావాలని కక్ష కట్టి అరెస్టులు చేస్తుందంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఈసారి ఎవరు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? ఏమన్నా అంచనాలు ఏమీ లేవండి ఇందులో. తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదు, ఇది మాత్రం వాస్తవం. రెండవది, లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టారు, లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టారు అని చెప్పి చెప్పుకుంటా పోతా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే ఈ పార్టీ మిమ్మల్ని అందరూ లోన్ వేసేయాలి కదా. పార్టీకే వేసేయాలి. రాగానే ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగని 2వ రోజు నుంచే మొదలు పెట్టాలి మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో వేయటానికి. అది జరగలే. అదే చెప్తున్నాను, చట్టబద్ధంగా జరుగుతుంది. నెక్స్ట్ టార్గెట్ అనేది ఏంటంటే ఎవరెవరు తప్పులు చేశారో, అందులో ముందు ఎవరి వ్యక్తులు ఉన్నారో అవన్నీ కూడా జరుగుతాయండి. చక్కగా తీసుకెళ్ళి చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను ఏ తప్పు చేయలా, కూటమి ప్రభుత్వం వాంటెడ్గా టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు, అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఏ పాపం ఎరగను అని చెప్పి విడుదల రజనీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. విడుదల రజనీ గారు వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి వ్యవహారాలను ఒక్కసారిగా చెప్తాను, సరేనండి? మేమేమీ తప్పు చేయలేదు, మాకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు గతంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మీరు సుమారు 75,000 కోట్ల రూపాయల పైనే వైద్య శాఖనికి వచ్చినటువంటి మీకు బిల్లుల రూపంలో వచ్చినటువంటి డబ్బు మొత్తం 75,000 కోట్ల రూపాయల పైనే వచ్చినాయి. ఆ డబ్బు అంతా ఏం చేశారండి? మరి దాని గురించి లెక్కలు చెప్పరా? ఒక్కొక్క బిల్లు గురించి అసలు దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ట్యాబ్లెట్లకి ఎంత, డాక్టర్ల ఫీజులకి ఎంత, లేదంటే ఆపరేషన్లు చేసిన దానికి ఎంత, ఏమేం చేస్తున్నారు, ఆరోగ్యశ్రీకి ఎంత పెట్టారు, ప్రతిదీ లెక్కలు వేయాలి కదా. ఆ లెక్కల్లో ఏంటో ఆరోగ్యశ్రీ బిల్లులు సరిగ్గా చెల్లించలేదని చెప్పి అదొకటి కనపడతా ఉంది. తర్వాత డాక్టర్లకి సరిగ్గా ఈ యొక్క వాళ్ళకి సంబంధించి జీతభత్యాలు సరిగ్గా లేదని చెప్పి ఆ యొక్క అంశాలు కనపడతా ఉన్నాయి.
వైద్య సదుపాయాలు ఎక్కడికక్కడ లోపాలు కనబడతా ఉన్నాయి. ఇంత 75,000 కోట్ల రూపాయలు పైగా ఏం చేశారు మేడం గారు? మరి దీని గురించి లెక్కలు చెప్పాలి కదా. నేను చెప్పను, నేను చేయను, నాకు సంబంధం లేదు, నేను అవినీతి చేయలేదంటే నమ్మేస్తారనుకుంటున్నారా? సరే, మీ నియోజకవర్గంలోకి వద్దాం. మీ నియోజకవర్గంలో స్టోన్ క్రషర్ దగ్గర నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పి పక్కా అభియోగాలు, ఆరోపణలు మీ మీద మోపబడ్డాయి. ఈడీ ఎంక్వైరీ చేసింది. పక్కాగా మీరు 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పి నిరూపణ అయింది. మళ్ళీ మీకు లంచం తీసుకోవడానికి మామూలు మనుషులు పనికిరారు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకొని దందా బాగా నడిపారు కదా. మరి ఈ డబ్బులన్నీ ఏం చేశారు మేడం అంటే 2 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటాం. ఇంతేకాకుండా ఊర్లో అదే చిలకలూరిపేట నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్న టైంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీలు, ఆ జగనన్న కాలనీలు ఎన్ని అవకతవకలు చేశారు మేడం? పార్టీ జెండా మోసినోడికంటే ఇళ్ల స్థలాలు రాసి వాళ్ళకి ఇచ్చేవారు. మిగిలిన వాళ్ళకి ఏ రకంగా మీరు భూదందాలు చేశారో అవన్నీ ప్రజలు లెక్కలు చెప్పాలి కదా. ఎన్ని రకాలుగా మీ మీద అవినీతి ఆరోపణలు చెప్తున్నారు తెలుసా అక్కడ ఉన్నటువంటి చిలకలూరిపేట ప్రజలు. విడతల రజని పేరుకి మాత్రం అమ్మాయి తప్ప లేడీ డాన్. అందిని కాడికి దోచుకుంది, దోచుకో పంచుకో అన్నట్టు 5 సంవత్సరాల పరిపాలనలో విడతల రజని కొన్ని కోట్ల రూపాయలు వెనకేసిందని చెప్పి మీ మీద ప్రజలు మాట్లాడుతున్నారు మేడం. అంతేకాకుండా అక్కడ చూసుకుంటే ఏదైతే అక్కడ వెంచర్లు వేస్తారు కదా, రియల్ ఎస్టేట్ సంబంధించి ఎవరైనా వెంచర్ వేసారనుకోండి, మొత్తం మేడం గారికి ఖచ్చితంగా అక్కడ కప్పం కట్టాల్సిందే. ఎవరైనా వేయండి, అక్కడ విడతల రజనీ గారి ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్కి ఖచ్చితంగా కట్టి అక్కడ రిసిప్ట్ తీసుకోవాలి. అదొక దందా మేడం గారిది. ఇలా ఏది చూసినా సరే దోచుకుంటామే. ఈ రోజున పక్క ఆధారాలతో చిలకలూరిపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విడతల రజనీ మీద అన్ని ఆరోపణలు వస్తున్నా సరే ఈ రోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారండి? అసలు నాకు ఏ సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, కావాలని చెప్పి వాంటెడ్గా నన్ను టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మేడం గారు, దొరక్క ముందు అందరూ నిజాయితీ పర్లేదని చెప్తారు. దొరికిన తర్వాత కూడా అమ్మో నేను నిజాయితీకి మారు పేరు, సత్య హరిచంద్ర బిడ్డనే, సత్య హరిచంద్ర వాళ్ళని చెప్పి మీలాగే చెప్తా ఉంటారు. కానీ విచారణ పోలీసులు తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేశారనుకోండి, ఒక్కటొక్కటిగా బయటపడతాయి. తీగలాగితే డొంక కదిలినట్టు గత 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రతి అవినీతి అరాచకాలని బయటపడతా ఉన్నాయి. మీరు ఒక్కడే కాదండి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి శాఖలో, ప్రతి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డాలే. గత 5 సంవత్సరాల్లో ప్రతి చిట్టాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొడాలని గుడివాడ నియోజకవర్గంలో సేమ్ ఇదే దందా. అక్కడ ఏ రకంగా భూదందాలు చేశాడో, మట్టి తవ్వకాలు 200 కోట్లు సంపాదించాడు. ఇలాగ ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, జగన్మోహన్ రెడ్డి మా వెనకున్నాడు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని చెప్పి మీరు విస్తృత స్థాయిలో చేసినటువంటి వ్యవహారాలు అన్నీ ఇన్నా ప్రతిదీ ఎలా మర్చిపోతారు మేడం? వస్తాయి అంతే, బయటకు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. కాస్త వేచి చూడాలంతే. ఈ రోజున మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, అందరు నా మీద వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని మాట్లాడతాం. మనం చేసుకుందే మన కర్మ మన నెత్తి మీదకి వస్తుందండి. గతంలో మనం ఎంత విర్రవీగాము, అధికారం మన చేతులు ఉందని చెప్పి విస్తృత స్థాయిలో ఆ పక్కన ఆపోజిట్ పార్టీల మీద ఎంత దారుణంగా మీరు ఏం చేశారో అవన్నీ బయటకు వస్తాయి కదా. టీడీపీ పార్టీ వాళ్ళు ఉద్దేశించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో ఎంత దారుణంగా మాట్లాడారండి మీరు. అసలు మీకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జైలుకి వెళ్ళే టైంలో ఎంత హేళనగా మాట్లాడారండి. ఇవన్నీ ఎలా మర్చిపోతారు మేడం గారు? ఈ రోజున నేను ఏ తప్పు చేయలా, నన్ను క్షమించండి, నేను మంచిదాన్ని, నా జోలికి కావాలని చెప్పి వస్తున్నారు. చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తా, నిజాయితీగా బయటకు వస్తాను. అందరూ కోరుకునేదే మేడం. ఒకసారి జైలుకి వెళ్తే మీ నిజాయితీ ఏంటో, మీరు చేసిన పనులు ఏంటో వాస్తవాలు బయటకు వస్తాయి. ముందు ఒకసారి జైలుకి వెళ్తే జైల్లో ఉన్నటువంటి ఫుడ్ రుచి చూసారనుకోండి, కొన్నాళ్ళు లైన్లోకి వస్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీ వెళ్ళి ఓసలు లెక్కెడుతున్నాడు కదా, అలా మీరు కూడా ఒకసారి జైలుకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు కనుక ఒకసారి చక్కబెట్టుకుని అన్నీ చూసుకుని వచ్చారనుకో, మీరు కూడా లైన్లోకి వచ్చేస్తారు. రాబోయే రోజుల్లో రోజా గారు కూడా వస్తారు. కాస్త టైం పడితే ఇద్దరు కలిసి లోనే రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలో లోన మీటింగ్ పెట్టుకోండి. అంతే తప్ప మేము అది చేసాం, ఇది చేసాం, ఎంత మంచోం అంత చెప్పామని చెప్పి ప్రజలకు మాత్రం లేనిపోయిన సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి మేడం. మీ గురించి ప్రతి చిట్టా అంతా తెలుసు. అందుకే కదా గత 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎక్కడ చిలకలూరిపేటలో భరించినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముందే అర్థమై చిలకలూరిపేటలో ఎలా ఓడిపోతావు, ఈసారి నువ్వు గుంటూరు వెళ్ళని చెప్పి పంపించాడు. గుంటూరులో నీకేమన్నా పేరు ప్రఖ్యాతలు విపరీతంగా ఉన్నాయనుకున్నానేమో. గుంటూరులో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయావు. మరి ఎంత బాగా నీ మీద నమ్మకం పెట్టుకుని ప్రజలు నిన్ను నమ్ముకుంటారు అనుకున్నావు. అక్కడ చిలకలూరిపేటలో ఉన్న అదే పరిస్థితి, ఇక్కడ గుంటూరులో ఉన్న అదే పరిస్థితి. ఎందుకంటే నీ పరిపాలన చూసి బాబో ఈ రజనీ గారు మాకు వద్దయ్యా, ఇలాంటి పరిపాలన మాకు వద్దని చెప్పి చేతులు దూరుకున్నారు ప్రజలు. కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది, అభివృద్ధి పనులు చేస్తూ ఉంది, సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తూ ఉంది. ఇంకా మీలాంటి వాళ్ళతో ప్రజలకి అవసరం లేదు మేడం.
రాబోయే రోజులు ఖచ్చితంగా మీకు జైల్లో చెప్పకూడదు తప్ప ప్రజల్లో మాత్రం మీకు దీవెనలు ఆశీర్వాదాలు రావు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా తప్పు తెలుసుకొని ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నించండి, లేదంటే ప్రశాంతంగా కూర్చోండి.